సినిమా దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను మాట్లాడే మాటలు కొంచెం కఠినంగా ఉండవచ్చు. ఒకవేళ నా మాటల వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే, బాధపడితే మిమ్మల్ని ఓదార్చడానికి డబ్బారాయుడు మోహన్ బాబు తాతయ్య, టంగుటూరి వీరహక బహాబర్ధను, కేఏ పాల్ గారు వస్తారు. సరేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ హీరో, చిన్న హీరో, చిన్న సినిమా, పెద్ద సినిమా అంటే ఏమిటి? నాకైతే దీని గురించి పెద్దగా అవగాహన లేదు. అంటే మొన్న సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అవుతుంటే గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్, వీటి తర్వాత హనుమాన్ ఇది చిన్న సినిమా కాబట్టి ఈ ముగ్గురు పెద్ద హీరోల సినిమాల తర్వాత మిగిలిన థియేటర్లు ఈ మూవీకి ఇస్తామని ఒక మహానుభావుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదంతా మీకు తెలుసు. అయితే ఎవడు స్టార్ హీరో? స్టార్ హీరో అంటే ఎవడు అని అడుగుతున్నాను. నేను ఏ హీరోని కించపరచడానికి ఇలా మాట్లాడడం లేదు. ఎవడు స్టార్ హీరో అని ఫీల్ అవుతున్నాడో వాడినే సూటిగా అడుగుతున్నాను. మా హీరోని ఇలా అంటావా, అలా అంటావా అని ఎమోషన్ అయిపోకండి. జస్ట్ క్యాజువల్గా ఒక కామన్ సినీ ఆడియన్స్ మాదిరిగా మాట్లాడుకుందాం. సరేనా? స్టార్ హీరో అంటే ఒకప్పుడు తన కంటెంట్తో, స్టార్ పవర్తో జనాలని థియేటర్లకి రప్పించేవాళ్ళు. 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు, సంవత్సరం పాటు కూడా ఆడియన్స్ని థియేటర్కి రప్పించి వాళ్ళని ఎంటర్టైన్ చేసి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు. డబ్బు పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళకి. కానీ రాను రాను ఈ స్టార్ హీరోల పరిస్థితి ఎలా తయారైందంటే ఒక రొడ్డకొట్టుడు స్టోరీతో సినిమా తీసి టికెట్ రేట్స్ పెంచి వచ్చిన కాడికి దండుకుందామనే ఆలోచనలోనే ఉన్నారు. అంటే ఒక నటుడిగా తనని సంతృప్తి పరిచే క్యారెక్టర్ కానీ, ఆడియన్స్ మెచ్చుకునే క్యారెక్టర్స్ కానీ చేయకుండా ఎప్పుడో మంచి బ్లాక్ బస్టర్ అయిన సినిమాతో స్టార్గా మారిపోయి బతికినంత కాలం దాన్నే చూపించి స్టార్ పవర్ పేరుతో ప్రజల్ని దోచుకుంటున్నారు. నిజమా కాదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద స్టార్ హీరోలు అని చెప్పబడే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా కొంతమంది హీరోలు ఉన్నారు. అయితే వీళ్ళు ఈ మధ్యకాలంలో మంచి కంటెంట్ ఉన్న మూవీ చేయడానికి బదులు ఏదో ఒక రొడ్డకొట్టడి సినిమాలు చేసి వందల రూపాయలు టికెట్ రేట్స్ పెంచుతూ ప్రజల జోబులకు చిల్లులు పెడుతూ వాళ్ళ బుట్టి నింపుకుంటున్నారు. 100 కోట్ల బడ్జెట్ మూవీ అని చెప్పి 90 కోట్లు రెమ్యునరేషన్ కింద తీసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి ఆచార్య మూవీనే తీసుకోండి. 100 కోట్ల పైన బడ్జెట్ అయిందంట. సినిమాలో క్వాలిటీ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ చూస్తే 10 కోట్ల సినిమా కంటే దారుణంగా ఉంటుంది. బోలా శంకర్ మూవీనే తీసుకోండి. ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన అనిల్ సుంకర ఎక్కడెక్కడ ఆస్తులో అమ్ముకున్నాడు. ఆ సినిమాలో నిజంగా అంత విషయం ఉందా? ఇక ప్రభాస్ ఆదిపురుష్, రాధేశ్యామ్ మూవీస్ తీసుకోండి. ఆదిపురుష్కి ఏమో 500 కోట్లు, రాధేశ్యామ్ మూవీకి ఏమో 350 కోట్ల బడ్జెట్ అయిందంట. ఆ మూవీస్ చూసినప్పుడు భారీ బడ్జెట్ మూవీస్ అనే ఫీలింగ్ ఏమైనా వచ్చిందా మీకు? ఇక సలార్ సంగతి సరే, ప్రభాస్, ప్రశాంత్ నీల్స్ కాంబో అని చెప్పి ఫ్యాన్స్ జేబులకు చిల్లులు పెట్టారు. బేసిక్గా స్టార్ హీరో సినిమాలంటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. 1కి 10 సార్లు థియేటర్స్ పైన దండయాత్ర చేస్తారు. కానీ సలార్ మూవీకి ఒకేసారి వెళ్ళి చెవులు కొట్టుకుంటూ వచ్చారు. కంటెంట్ పెద్దగా లేదు, పైగా టికెట్ రేట్స్తో దూల తీరిపోయింది ఫ్యాన్స్కి. రీసెంట్గా దిల్లుమాయ చెప్పినట్టు మహేష్ బాబు పెద్ద స్టార్ హీరో అయ్యుండొచ్చు. అయితే ఒక పనికిమాలిన స్టోరీతో బూతు పాటలకు డ్యాన్స్ వేసి స్టార్ హీరో అంటే ఎలా? దానికి 300, 400, 500 టికెట్ రేట్స్. సింగిల్ స్క్రీన్స్లోనే 200 రూపాయలు, 300 రూపాయలు టికెట్ రేట్స్ పెట్టి అందిన కాడికి దోచుకున్నారు. ఇదా స్టార్ పవర్ అంటే? 140 కోట్ల బిజినెస్ చేశారు మూవీకి. నన్ను అడిగితే పావులా సినిమా ఇది. 5 కోట్లు కూడా ఎక్కువే. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ బలహీనతను బేస్ చేసుకొని ఇష్టం వచ్చినట్లు రేట్స్ పెంచేసి నిలువునా దోచుకున్నారు. ఇదా స్టార్ పవరు? కొంతమంది ప్రబుద్ధులు ఎవడో చూడమన్నాడు నిన్ను సినిమా అని మళ్ళీ మనల్ని ప్రశ్నిస్తాడు. అలా ప్రశ్నించిన వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా వాడు ఒక పొరంబోకు అయింటాడు. ఎందుకంటే బాధ్యత ఎరిగినవాడు, రూపాయి విలువ తెలిసినవాడు అలాంటి మాట ఎప్పుడు మాట్లాడాడు. ఒక మధ్యతరగతి జనాలకి సినిమా అనేది ఒక చిన్న సరదా, అవునా కాదా? ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చూడాలన్న వారి కోరికని కూడా ఈ స్టార్ హీరోలని డబ్బా కొట్టుకునే డబ్బాగాళ్ళు వాళ్ళని చిన్న కోరికలకు, ఆ చిన్న సరదాలకి, ఎంటర్టైన్మెంట్కి దూరం చేస్తున్నారు. అవునా కాదా? స్టార్ హీరో అంటే తక్కువ బడ్జెట్లో సినిమాని తీసి 100 రోజులు, 200 రోజులు థియేటర్స్లో లాంగ్ రన్ చూపించి ఎక్కువ లాభాలు తీసుకొచ్చేవాడు స్టార్ హీరో. అంతేకాని బడ్జెట్లో 90% రెమ్యునరేషన్ కింద తీసుకొని లేకి సినిమాలతో రికార్డింగ్ డ్యాన్సులు వేసి ప్రజల్ని దోచుకోవడం స్టార్ హీరోయిజం కాదు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేసిన RRR మూవీ అయితే మరీ ఘోరం. 550 కోట్ల బడ్జెట్ అని చెప్పి 60% పైగా రెమ్యునరేషన్ కింద వాళ్ళే తీసుకొని ఇరువురి అభిమానులని కావాల్సినంత దోచుకున్నారు. టూ మచ్ టికెట్ రేట్స్. కేవలం పబ్లిసిటీకే 50 కోట్ల పైన ఖర్చు చేశారంట. ఇంత చేసినా కానీ, అంత టికెట్ రేట్స్ పెంచినా కానీ ముక్కుతూ ములుగుతూ హిట్ అయింది. 100 కోట్ల లోపే ప్రాఫిట్స్ తెచ్చింది. మరి అది వడ్డీల కన్నా సరిపోయిందో లేదో వాళ్ళకే తెలియాలి. రాజమౌళి వల్లే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చాలా గొప్పగా కనిపిస్తుంది బయట వాళ్ళకి, అది నిజమే. అయితే రాజమౌళి వల్లే ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ కూడా పడింది. టికెట్ రేట్స్ పెంచడం అనేది మొట్టమొదటగా స్టార్ట్ చేసింది రాజమౌళి.
అందరూ ఇప్పుడు అదే బాట పట్టారు. అయితే టికెట్ రేట్స్కి తగ్గ కంటెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు డైరెక్టర్స్ అండ్ స్టార్ హీరోలు. ఎవడైతే చిన్న సినిమా అంటూ ప్రత్యేకంగా పేరు తీసి తక్కువ చేసి మాట్లాడారో వారి చెంప చెల్లు అనిపించే విధంగా స్టార్ హీరోలమంటూ డబ్బా కొట్టుకునే వాళ్ళ కలెక్షన్స్ని కూడా క్రాస్ చేసి కంటెంట్తో దమ్ము చూపించారు తేజ సజ్జాన్, ప్రశాంత్ వర్మ. ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలకి లాంగ్ రన్ ఉండడం లేదు. అందుకే మొదటి 10 రోజులు టికెట్ రేట్స్ పెంచుకుంటామని చెప్పేది ఒక బూటకమని హనుమాన్ మూవీ నిరూపించింది. మూవీ రిలీజ్ అయి ఇప్పటికీ 10 రోజులు దాటినా కానీ థియేటర్స్ ఇంకా హౌస్ఫుల్స్ అవుతూ ఓవర్ఫ్లోస్ పడుతూనే ఉన్నాయి. అది కూడా చిన్న సినిమాని వాళ్ళు చెప్పిన సినిమాకే 90% థియేటర్స్ ఆక్యుపై చేసి టికెట్ రేట్స్ బీభత్సంగా పెంచుకున్న గుంటూరు కారం మూవీ 170 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేస్తే హనుమాన్ మూవీ ఏకంగా 200 కోట్లు క్రాస్ చేసి 100 కోట్ల షేర్తో కళ్ళు చెదిరేలా చేసింది. ఇప్పుడు ఏకంగా 300 కోట్ల వైపు వడివడిగా అడుగులు వేస్తుంది. చిన్న హీరోకి ఇది ఎలా సాధ్యమైంది? RRR మూవీ ప్రాఫిట్స్ని కూడా దాటేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ తేజ సజ్జా జస్ట్ హీరోనే, కానీ ఆయన చేసిన కంటెంట్ ఆయన్ని స్టార్ పవర్గా నిలబెట్టగల సత్తా ఉన్నది. దట్ ఈజ్ కంటెంట్ పవర్. ఇప్పుడు కావాల్సింది స్టార్ హీరోలు కాదు, తేజ సజ్జా లాంటి హీరోలని కూడా స్టార్స్ని చేయగల కంటెంట్. అంతేకాని ఏం చేసినా చూస్తారులే, మన సొమ్ము మనకు ముడితే చాలు, ఉన్నప్పుడే ఎంతో కొంత సంపాదిద్దామని ఇలాంటి లేఖీ సినిమాలు తీస్తే ఇలాగే అవమానాల పాలు కావాల్సి వస్తుంది. టైర్ 1 నుండి టైర్ 10 రేంజ్కి పడిపోతారు. అయినా వాళ్ళని కాదు అనాల్సింది, కష్టపడి సంపాదించుకున్నదంతా తీసుకెళ్ళి వాళ్ళ మొహాన కొట్టే ఫ్యాన్స్ని, ఆడియన్స్ని అనాలి. అసలు ఇలాంటి సినిమాలని, ఇంత టికెట్ రేట్స్ ఉన్న సినిమాలని అస్సలు చూడకూడదు, బాయ్కాట్ చేసేయాలి. అప్పుడు కానీ సార్లు ఆకాశంలో విహరించడం మానేసి రియాలిటీలోకి రారు. హనుమాన్ మూవీ టికెట్ రేట్స్ 80-100, థియేటర్లు జస్ట్ 250 నుంచి 300, అవి కూడా వరస్ట్ థియేటర్లు. అయినా కానీ ఒక తెలుగులోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందంటే ఇక మీరే ఆలోచించండి. సినిమా చూడాలి అనే కామన్ ఆడియన్స్ని చొక్కాలు చింపేసుకునే ఫ్యాన్స్ బలహీనతని సినిమా పేరుతో కావాల్సినంత దోచుకుంటున్నారు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయకండి. అసలు 20 రోజులు ఆగితే ఎలాగో ఓటీటీలోకి వస్తాయి, వెయిట్ చేసి ఓటీటీలో చూడండి, అప్పుడు కానీ వాళ్ళ తీట తీరదు. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.